మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త ఘనమైన నామమున మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఏ పనిలో ఉన్నను కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మరి ప్రక్కనే 20వ వీధిలో ఉన్నటువంటి దైవజనులు సామ్యూయల్ పాల్ గారి యొక్క చర్చి యేసయ్య కృపా ప్రార్థనా మందిరం దైవజనులు సామ్యూయల్ పాల్ గారు వారి యొక్క గైడ్ లైన్లో మరి పరిసర ప్రాంతాలలో దేవుని సువార్త ప్రకటించుటకు ప్రభువు నడిపించున్నారు. ఇందును బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. గమనించండి, ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ విధముగా చెప్తూ ఉన్నారు, ఈ విధంగా ప్రకటిస్తూ ఉన్నారు. మీరు క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి, ప్రయాసపడుడి అని ప్రభువు మాట్లాడుచూ ఉన్నారు. అవునండి, యేసుక్రీస్తు వారు 2 ఆహార పదార్థాల గురించి మాట్లాడుతున్నట్లుగా మనం చూడవచ్చును. ఒకటి క్షయమైన ఆహారము, రెండవది అక్షయమైన ఆహారము. క్షయమైన ఆహారం అనగా నశించిపోయేది, అక్షయమైన ఆహారం అనగా నశించినది, నిత్య జీవము కలుగు చేసేటువంటి ఆహారము. అయితే ప్రభువు చెప్పుచూ ఉన్నారు, క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి అని చెప్పుచూ ఉన్నారు. అక్షయమైన ఆహారము మనం మరణించినను నిత్య జీవము కలుగు చేసేటువంటి అక్షయమైన ఆహారము. అయితే అక్షయమైన ఆహారం ఏమిటి అని ఆలోచన చేస్తే ప్రభువు చెప్పుచూ ఉన్నారు, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడని ప్రభువు చెప్పుచూ ఉన్నాడు. నేను వానిని అంచె దినమున లేపుదునని ప్రభువు చెప్పుచూ ఉన్నారు. అవునండి, జీవాహారము నేనే అని ప్రభువు చెప్పుచూ ఉన్నారు. నేను పరలోకము నుంచి దిగవచ్చిన జీవాహారం అని ప్రభువు చెప్పుచూ ఉన్నారు. అవునండి, జీవాహారమైనటువంటి ప్రభువు యేసుక్రీస్తు వారిని మనం భుజించినట్లయితే, ఆయన రక్తమును మనం పానము చేసినట్లయితే మనం అంచె దినమున లేపబడతాము. ప్రియులరా, మరి క్రీస్తు యొక్క శరీరము రక్తము అనగా ఆయన శిలువ మరణమునకు వెళ్ళేటువంటి రాత్రి కాల సమయములో ఆయన శిష్యులతో పస్కా విందును ఆచరించినట్లుగా మనం చూడవచ్చును. ఆ పస్కా విందులో ప్రభువు యేసుక్రీస్తు వారు ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతలు చెల్లించి విరిచి తన శిష్యులకు వడ్డించి, ఇది మీ కొరకైన నా శరీరము, దీనిని తీసుకుని భుజించుడి, ఇది నా శరీరం అని చెప్పుచూ ఉన్నారు. ఆయన ఒక పాత్రను ఎత్తుకుని ఆ పాత్రను ఆశీర్వదించి, దీనిలోనిది మీరు పానము చేయుడి, ఇది మీ కొరకు అనేకుల కొరకు చిందింపబడుచున్న పాప క్షమాపణ విషయమై నిబంధన రక్తమని చెప్పుచూ ఉన్నారు. అవును ప్రియులారా, ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క శరీరమును రక్తమును మనం భుజించాలి. మనం అంచె దినమున లేపబడి మరి దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి అని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, సిద్ధపడండి, ప్రభు చెంతకు చేరండి, రక్షణ పొందండి, మారు మనసు పొందండి, బాప్తిస్మును పొంది మరి దేవుని యొక్క శరీరమును రక్తమును మీరు భుజించి దేవుని రాజ్యములోనికి మీరు వెళ్ళాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.